హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ చాప్టర్లోని యాసిడ్ రైన్ అండ్ ఓజోన్ లేయర్ డిప్రెషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఓజోన్ లేయర్ అంటే ఏంటి, యాసిడ్ రైన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది తెలుసుకుందామండి. సో యాసిడ్ రైన్ అనేది ఇది ఒక కైండ్ ఆఫ్ రైన్ అండి. సో ఇది ఏం చేస్తుందంటే ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ విచ్ రైన్ వాటర్ ఇస్ ఎసిడిక్ ఇన్ రియాక్షన్. సో వాతావరణంలో కురిసే వానలోని నీటిలో యాసిడిక్ నేచర్గా ఉన్నట్లయితే ఆ టైప్స్ ఆఫ్ రైన్స్ని ఏమంటామంటే యాసిడ్ రైన్స్ అంటాం. సో దిస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ యాసిడ్ డిపాజిషన్ అని కూడా అంటారు. సో నార్మల్గా రైన్ వాటర్ యొక్క pH వాల్యూ వచ్చేసరికి 5.5 నుంచి 6.0 మధ్య ఉంటుంది. సో ఈ రైన్ వాటర్ అనేది మన కార్బోనిక్ యాసిడ్ వల్ల డైల్యూట్గా అయినట్లయితే సో ఇదేం చేస్తుందంటే డిజాల్వేషన్ ఆఫ్ CO2 విత్ రైన్ వాటర్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రైన్ వాటర్ యొక్క pH అనేది 4.5గా మనకి ఫార్మేషన్ అవుతుంది. సో ఆ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ యాసిడ్తో మనకి డిజాల్వేషన్ ఆఫ్ SO2 వల్ల మనకి యాసిడ్ రైన్స్ అనేది పడతాయండి. సో ఇదేం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఈ pH వాల్యూ అనేది అరౌండ్ లెస్ దాన్ 3.0 కూడా వెళ్ళి సివియర్ పొల్యూటెడ్ కండిషన్గా మారుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనకి pH వాల్యూ లెస్ దాన్ 3.0 ఉన్న సందర్భంలో రైన్స్ కనుక పడినట్లయితే సో ఆ టైప్స్ ఆఫ్ రైన్స్ని ఏమంటామంటే యాసిడ్ రైన్స్ అని అంటాము. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రైన్ వాటర్ అనేది ఎర్త్ మీద డిసోసియేట్ అయ్యి హైడ్రోజన్ అయాన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయండి. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ అయినప్పుడు రైన్ వాటర్ అనేది మనకి ఎసిడిక్గా మారుతుంది. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ ఏమవుతాయంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైజ్ టు H2SO4గా ఫార్మ్ అవుతుంది. సో ఇదే మనకి HSO4 H+ అయాన్స్ కంటే హైడ్రోజన్ అయాన్స్ అనేది రిలీజ్ అవుతుందండి. సో హైడ్రోజన్ సల్ఫేట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకి రైన్గా ఫామ్ అయ్యి మనకి ఎర్త్ మీద అట్మాస్ఫియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఆక్సైడ్ సో ఈ రెండు ఏంటంటే HNO3గా ఫామ్ అవుతుంది మనకి, ప్లస్ H+ అయాన్స్ అనేది రిలీజ్ అవుతాయి, NO3 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాసిడ్ రైన్స్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే సో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ మీద చూపిస్తుందండి. సో ఎసిడిఫికేషన్ జరిగిన ఈ రైన్స్ అనేది ఏం చేస్తాయంటే అల్యూమినియం, మెర్క్యూరీ, మ్యాంగనీస్, జింక్ అండ్ లెడ్ మెటల్స్ సంబంధించి సో రాక్స్ అండ్ సాయిల్స్ అనేది అక్యుములేట్ చేసి సో ఈ లేక్స్, ఓషన్స్లో ఉన్న టాక్సిక్ యానిమల్ ఆక్వాటిక్ లైఫ్ అనేది మారుస్తుంది. అంటే మనకి సముద్రంలోను, నదుల్లోను, వాగుల్లో ఉండే ఆక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఈ యాసిడిక్ రైన్స్ వల్ల మనకి అల్యూమినియం, మెర్క్యూరీ, మాంగనీస్, జింక్ అండ్ లెడ్ అనేది రాక్స్లోను, సాయిల్లోను డిజాల్వ్ అయ్యి సో ఆక్వాటిక్ సిస్టమ్స్ని మనకి ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఆల్సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ ఫెయిల్యూర్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా ఈ యాసిడ్ రైన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎలా అంటే నాన్ హ్యాచింగ్ ఆఫ్ ఫిష్ ఎగ్స్, అదేవిధంగా కిల్లింగ్ ఆఫ్ యంగ్ వన్స్ అండ్ అడల్ట్స్, అదేవిధంగా ఎలిమినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్సెక్ట్స్ అండ్ ఫిషెస్, అంటే మనకి కీటకాలని, చేపల మీద వీటికి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇన్ మెరైన్ ఎకోసిస్టమ్ యానిమల్ హ్యావింగ్ ఎక్సోస్కెలిటన్ సఫర్స్ లాట్ ఆఫ్ డ్యూ టు ఎసిడిఫికేషన్. సో మెరైన్ ఎకోసిస్టమ్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోరల్ రీఫ్స్, ఇది కూడా మనకి చాలా ఎఫెక్ట్ అనేది అవుతుందండి. అదే నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ అండ్ వెజిటేషన్. సో ఇదేం చేస్తుందంటే ఫాలియేజ్ని డ్యామేజ్ అనేది ఎక్కువ ఎక్స్టెంట్ వరకు డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా ట్రీస్ని వీకెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఫంగస్, యాసిడ్స్ అనేది మనకి టాలరెంట్ ఇన్సెక్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి డెత్ ఆఫ్ ప్లాంట్స్ అండర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆల్సో అక్కర్. సో చెట్లు కూడా చనిపోయే అవకాశం అనేది ఉంటుందండి. ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ అండ్ యానిమల్స్. సో యాసిడ్ రైన్ వల్ల ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు స్కిన్ అండ్ హెన్స్ దెర్ ఈస్ నో డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ యాసిడిక్ రైన్ టు హ్యూమన్స్ అండ్ యానిమల్స్ డైరెక్ట్లీ. సో యాసిడిక్ రైన్ అనేది మనకి హ్యూమన్స్ మీద, యానిమల్స్ మీద డైరెక్ట్లీగా ప్రభావం చూపుతుంది. సో వేరే అంటే ఇండైరెక్ట్ ఫేజ్లో దీని యొక్క ప్రభావం అనేది మనుషుల మీద, అదేవిధంగా యానిమల్స్ మీద ఉంటుంది. సో ఎలా అంటే ఎఫెక్ట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది, విజిబిలిటీ ఇష్యూస్ అనేది మానవునికి మరియు జంతువుల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సాయిల్ మీద ఎలాంటి దీని యొక్క ప్రభావం ఉంటుందంటే సో లీచింగ్ ఆఫ్ బేసిస్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అండి. సో ఈ యాసిడ్ రైన్స్ వల్ల మనకి సాయిల్ అనేది కాల్షియం, మెగ్నీషియం అనేది లాస్ అవుతుంది. ఐరన్, అల్యూమినియం, అదర్ హెవీ మెటల్స్ అనేది మనకి టాక్సిసిటీగా మారుతాయి. పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అసిటోనోమైసైడ్స్ని డిక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి రిడక్షన్ అనేది జరుగుతుంది. ఫంగల్ పాపులేషన్ని ఇంక్రీజ్ అనేది చేస్తుంది. ఇంకా మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఎఫెక్ట్ ఆన్ బిల్డింగ్ అండ్ మెటీరియల్స్ మీద అండి. సో బిల్డింగ్ అండ్ మెటీరియల్స్ మీద యాసిడ్ రైన్స్ అనేది చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది.
సో హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ బిల్డింగ్స్ని ఏం చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో మాన్యుమెంట్స్ మేడప్ ఆఫ్ కాల్షియం కంటైనింగ్ రాక్స్, మార్బుల్స్ అండ్ లైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తాజ్మహల్ మనకి అందం అనేది తగ్గిపోవడం కారణం కేవలం ఈ యాసిడ్ రైన్స్ వల్ల సో కారణం అండి. ఎప్పుడైతే ఈ యాసిడ్ రైన్స్ అనేది పడ్డాయో సో కాల్షియం కంటైన్ రాక్స్ అనే మార్బుల్ లైమ్ స్టోన్ మీద దాని యొక్క ప్రభావం పడి సో అదేం జరుగుతుందంటే మార్బుల్ అనేది కొరోజన్గా ఫార్మ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పంటే ఫేడింగ్ ఆఫ్ తాజ్మహల్. సో రియాక్షన్ వచ్చేసరికి H2SO4 + CaCO3 gives rise to కాల్షియం సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇదేం చేస్తుందంటే మెటల్ స్టేటస్ను కూడా డ్యామేజ్ చేస్తుంది, అంటే డిసొల్యూషన్ యాక్షన్ జరగడం వల్ల. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కార్ ఫినిషెస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. బిల్డింగ్స్కి వేసిన పెయింట్స్ అనేది పెచ్చులుగా అంటే చెక్కులుగా విడిపోవడం అనేది చేస్తుంది. అదేవిధంగా భూమి లోపల కానీ జనరల్గా వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉంటాయో అవి రస్ట్ అనేది అంటే కరోజన్కి గురయ్యి సో వాటర్ పైప్ లైన్స్ కూడా డ్యామేజ్ చేస్తుందండి. సో ఇది మనకి యాసిడ్ రైన్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎఫెక్ట్ అండ్ బిల్డింగ్ అండ్ మెటీరియల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, కంబాటింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, డిక్రీజింగ్ ది ఎమిషన్ ఆఫ్ SO2 అండ్ NO2 ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో ఏదైతే మనకి పర్యావరణంలో ఏదైతే రిలీజ్ అవుతుంది సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అనేది సో ఇండస్ట్రీస్ నుంచి మనం దాని యొక్క ఎమిషన్ అనేది తగ్గించాలి. అదేవిధంగా కోటింగ్ విత్ ఇన్నర్ పాలిమర్ అవాయిడ్స్ కరోజన్ ఆఫ్ వాటర్ పైప్స్. ఏదైతే వాటర్ పైప్స్ ఉంటాయో దానికి మనకి పాలిమర్ కోటింగ్ విత్ ఇన్నర్ పాలిమర్ అనేది మనం చేయాలి. అదేవిధంగా లైమింగ్ ఆఫ్ లేక్స్ అండ్ సాయిల్స్ ఆల్సో హెల్ప్ఫుల్. సో లేక్స్కి సాయిల్స్లో లైమింగ్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ వన్, ఓజోన్ డిప్లేషన్. సో ఓజోన్ డిప్లేషన్ ఏంటంటే ఇది ట్రిప్లెట్ ఫార్మ్ ఆఫ్ అటామిక్ ఆక్సిజన్ అండి. సో 3 మాలిక్యూల్స్ ఆఫ్ అటామిక్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మనకి ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఫార్మ్ అవుతుంది. సో ఇదేం జరుగుతుందంటే భూ వాతావరణం దగ్గర నుంచి 14 మైళ్ళ అవతలలో ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రొటెక్టెడ్ బై అబ్జర్వ్ ది డేంజరస్ యూవీ రేడియేషన్స్. సో ఇదేం చేస్తుందంటే సూర్యుడి ద్వారా వచ్చే యూవీ రేడియేషన్స్ని మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఓజోన్ అనేది మనకి చేస్తుంది. కానీ మానవుని చర్యల వల్ల ఈ ఓజోన్ అంటే కార్బన్ ఉద్గారాలు వాతావరణంకు రిలీజ్ చేయడం వల్ల సో ఏం చేస్తుందంటే ఓజోన్ లేయర్లో హోల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ హోల్స్ అనేది ఫామ్ అవుతాయో సో అప్పుడు డైరెక్ట్గా సూర్యుడి నుంచి యూవీ రేస్ అనేది భూమి మీద పడి ప్రజల మీద, జంతువుల మీద, ఆక్వాటిక్ లైఫ్ ఎకోసిస్టమ్ మీద కూడా ఎంతో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో దీని యొక్క కెమికల్ రియాక్షన్ కానీ చూసుకున్నట్లయితే UV + O3 అంటే ఓజోన్ గివ్స్ రైజ్ టు ఆక్సిజన్ ప్లస్ ఆక్సైడ్గా అనేది మనకి ఫామ్ అవుతుందండి. సో ఇది ఏం చేస్తుందంటే స్టడీ డిక్లైనింగ్ ఆఫ్ ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్ డ్యూ టు ఫాస్టర్ రిస్ట్రిక్షన్ బై ది డిఫరెంట్ ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే మానవుని కారకాల వల్ల సో ఏదైతే ఎమిషన్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ జరుగుతున్నాయో సో ఇది స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ లేయర్కి హోల్ పడేలా చేస్తుందండి. సో ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్స్ మేజర్ కారణం వచ్చేసరికి క్లోరోఫ్లోరో కార్బన్స్. సో సబ్స్టాన్స్ మనకి ఏదైతే మనకి ఫ్లోరిన్ అనే సబ్స్టాన్సెస్ ఉన్నాయో అలాంటి ఎలిమెంట్స్ అనేది ఓజోన్తో ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆక్సిజన్ని బ్రేక్ చేస్తుందండి. Cl + O3 గివ్స్ రైజ్ టు క్లోరస్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. అదేవిధంగా మనకి ఆక్సైడ్ ప్లస్ ClO గివ్స్ రైజ్ టు ఆక్సిజన్ ప్లస్ Cl అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే 1 సింగిల్ క్లోరన్ అయాన్ ఈస్ క్యాపబుల్ టు బ్రేక్ డౌన్ మిలియన్ ఓజోన్ మాలిక్యూల్స్. అంటే ఒక మాలిక్యూల్ అయిన సింగిల్ క్లోరన్ అయాన్ ఏదైతే ఉంటుందో అది కొన్ని నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్స్ని మనకి డిఫ్యూజ్ అంటే బ్రేక్ చేస్తుందండి. సో ఈ ఓజోన్ హోల్ ఈజ్ అన్ అట్మాస్ఫిరిక్ ఫినామినా వేర్ బై ది స్ట్రాటోస్ఫియర్ రీజన్ కంటెంట్స్ no or less ozone in the particular region due to explosive depletion of ozone molecule. It was first discovered by Joe Foreman over the Antarctica. So ozone hole ni evaru first discover chesarante Joe Foreman అంటార్కిటాలో ఫైండ్ అవుట్ చేశారండి. సో ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్ వల్ల మనకి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఏరియా ఫాలింగ్ అండర్ ఓజోన్ హోల్ ఈస్ అన్ప్రొటెక్టెడ్ ఫ్రమ్ యూవీ రేడియేషన్స్. సో ఎక్కడైతే ఓజోన్ పొరలో హోల్ అనేది పడిందో ఆ పడిన ప్రాంతంలో ఉన్న ఏరియా అనేది మనకి యూవీ రేడియేషన్ నుంచి అన్ప్రొటెక్టెడ్ జోన్లో ఉంటుంది. సో ఈ యూవీ రేడియేషన్స్ ఏం చేస్తాయంటే డ్యామేజ్ టు హెల్త్ సచ్ యాజ్ స్కిన్ క్యాన్సర్స్ అనేది వచ్చేలా చేస్తుంది, క్యాట్రాక్ట్ అంటే ఐ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇమ్యూనిటీని డిక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా వచ్చేసరికి యూవీ రేడియేషన్ కిల్స్ ది ప్లాంక్టన్ అంటే మెరైన్ ఎకోసిస్టంలో ప్లాంక్టన్స్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో నీటి మీద ఉంటాయో సో వాటిని యూవీ రేడియేషన్ అనేది కిల్ చేస్తుంది. మెనీ ప్లాంట్స్ ఆర్ అనేబుల్ టు టాలరేట్ దిస్ రేడియేషన్. సో చాలా వృక్షాలు అనేది ఈ యూవీ రేడియేషన్ని తట్టుకోలేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఓజోన్ అనేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని అట్మాస్ఫియర్లో లోయర్ అయ్యేలా చేస్తుంది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓజోన్ లేయర్ డిప్రెషన్ గురించి.
సో ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అదర్స్కి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించేలా సజెస్ట్ చేయండి. సో ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.